యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని మండిపడ్డారు. సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని కవిత ఫైర్ అయ్యారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని చెప్పారు. ఈ దాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమన్నారు ఎమ్మెల్సీ కవిత. అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమని ధ్వజమెత్తారు. ఇలాంటి హింస రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందన్నారు. హింసకు, విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని ఆమె మండిపడ్డారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ జరిపిన దాడితో వారి అసలు రంగు బట్టబయలైందన్నారు. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనమని కవిత మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి, తమ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.